రాలేదు ఇంకా వెహికల్ అటు సైడ్ కాయపెట్టి బల్లుండు పక్కనే కాలువ ఈ బోటు ఈరోజు రాష్ట్రం మొత్తం బడ్లు భయంతో వణికిపోతూ ఉంటే అల్లగడ్డ చికెన్ సెంటర్ వాళ్ళకి మాత్రం వాళ్ళ ఆదాయమే పరమావధిగా చనిపోయిన పోలని ఎక్కడంటే అక్కడ పడేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అదేవిధంగా ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ వాళ్ళు చనిపోయిన పోలను వచ్చేసి అక్కడెక్కడో ఊరి బయట కనీసం గుండెలు తీసి పడేయకుండా రోడ్డు మీద వదిలేశారు. దానివల్ల దానికి ఉండే రోగాలు వచ్చేసి చుట్టుపక్కల వ్యాపిస్తాయనే ఆలోచన కూడా లేకుండా వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అదేవిధంగా ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ అంటే కనుక ఈ చుట్టుపక్కల అందరికీ వాళ్ళే సప్లై చేస్తూ ఉంటారు. ఈ సందర్భంగా చనిపోయిన కోళ్ళను కూడా తక్కువ రేటుగా సప్లై చేయడము, ఆ మాంసాన్ని తక్కువ రేటుకి విక్రయించడము, లేదంటే కనుక గుడ్లు మీద కలిపి అమ్మడం ఈ విధంగా చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఈరోజైతే కనుక ఒక వీడియో పూర్తిగా వైరల్ అవుతూ ఉంది. పాచాపురం దగ్గర వాళ్ళు పడేసి ఈ విధంగా చనిపోయిన కోళ్ళను ఈ విధంగా ఎక్కడ పడితే అక్కడ పడేసి వాళ్ళు దర్జాగా తిరుగుతూ ఉంటారు. కనీసం సంబంధిత మున్సిపల్ కమిషనర్ కానీ సంబంధిత అధికారులు కానీ చీమ కుట్టినట్టు కూడా లేకుండా వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా అలాగే స్తబ్దుగా ఉన్నారు. అంటే దీని వెనకాల వాళ్ళ నుంచి ఏమన్నా లబ్ధి పొందుతున్నారా లేదంటే ఇంకేదైనా కారణం ఉందా అనేది. సో మేము ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారిని కోరేది ఏంటంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇంకో చికెన్ సెంటర్ వాళ్ళు ఇట్లా చనిపోయిన కోళ్ళను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా భయం కలిగించేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కమిషనర్ గారిని కోరుకుంటున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఏదైతే మనం డైలీ యూజ్లో భాగంగా లేదంటే ఫంక్షన్లకు కానీ ఇంట్లో జరిగేటువంటి కార్యక్రమాలలో మనం చికెన్ అనేది విరివిగా వాడుతుంటాం. ఈ మధ్యకాలంలో బ్లడ్ ఫ్లూ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువైందని చెప్పేసి చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం వారు కానీ లేకుంటే అధికారులు కానీ ప్రజలను అప్రమత్తం చేయడం జరిగింది. చేసినా కానీ దానార్జన ధ్యేయంగా ప్రజల యొక్క ప్రాణాలను గాలికి వదిలేసి చికెన్ షాపులో నిర్వహించేటువంటి యాజమాన్యం ఈ బ్లడ్ ఫ్లూ వచ్చిన తర్వాత అధికారులకు సమాచారం ఇవ్వకుండా వాళ్ళ దగ్గర చనిపోయినటువంటి కోళ్ళను రహస్యంగా దూర ప్రాంతాలలో ఎట్లా అంటే అట్లా పడేయడం, ప్రజల్లో దానికి తీసుకోవాల్సిన తగు ప్రికాషన్స్ తీసుకోకుండా ఆ చనిపోయినటువంటి కోళ్ళను మామూలుగా అయితే నిబంధనల ప్రకారం గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి. అలా కాకుండా బహిరంగ ప్రదేశాలలో పారవేస్తూ వస్తూ ఉన్నారు. ఈ అధికారులు కూడా గమనించాలి. ప్రజల ప్రాణాలు చాలా ముఖ్యమని చెప్పేసి ప్రభుత్వాలు కూడా చాలా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఇటువంటి సందర్భంలో ఈ చికెన్ కొట్టు యాజమాన్యాలు ధనార్జన ధ్యేయంగా ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి వారి ఇష్టానుసారంగా చేస్తున్నారు. దీన్ని గమనించి అధికారులు, టౌన్ అధికారులు కానీ లేదంటే మున్సిపాలిటీ అధికారులు, వైద్య ఆరోగ్య అధికారులు దీన్ని తక్షణమే వీటిపైన స్పందించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాల్సిందిగా కోరుతున్నాం. మేమేదో కావాలని చెప్పేసి చెప్పడం కాదు, కానీ ప్రజలలో వచ్చినటువంటి సమాచారాన్ని మీకు చూపిస్తూ ఉన్నాం. ఈరోజు అడ్డంగా చికెన్ కోళ్ళు చనిపోయినా కానీ వాటిని భద్రతను గాలికి వదిలేసి వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవహారాన్ని ప్రజలు కూడా అనేక విధాలుగా చర్చించుకుంటున్నారు. చనిపోయినటువంటి కోళ్ళను ఈ విధంగా బహిరంగ